సాయిరామ్ అండి. మీ అందరికీ శ్రీ శివసాయి సేవాపీఠం ద్వారా ప్రతి గురువారం అన్నదానం చేస్తున్న విషయం తెలిసిందే కదా. ప్రతి వారం మీ అందరూ చూడటానికి చేసిన పదార్థాల వీడియో, భోజనాలు చేస్తున్న వారి వీడియో పెడుతూనే ఉన్నాం కదా. అవును, నిజమే. ఈ వారం 164వ గురువారం అని అందరికీ తెలిసిన విషయమే కదా. ప్రత్యేకత ఏముంది అని అంటారా? అవునండి, ప్రత్యేకత ఉంది. అందుకనే ఈ వీడియో. ఆ ప్రత్యేకత ఏమిటో చెప్పేయమంటారా? ఆగండి, ఇది చెప్పే ముందు నేను చెప్పే ఒక చిన్న మాట వినండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఇలాంటి పదార్థాలతో మీరు భోజనం పెట్టించాలి అనంటే శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ప్రత్యేకత ఏంటో చెప్పేనా? మార్చి 22 మా మనవరాలు చిరంజీవి జాన్వీ చౌదరి పుట్టినరోజని ఈ 20వ తారీఖే భోజనాలు పెట్టించడం జరిగింది. మరి స్పెషల్స్ ఏంటి అని అంటారా? ఆగండి, ఇంకో చెప్పే మాట ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు తెలుస్తుంది. స్వీట్స్లో చక్కెర పొంగలి, బ్రెడ్ హల్వా, హాట్స్లో మసాలా వడ, అలాగే ప్రతి గురువారం చింతపండు పులిహార చేస్తున్నాం కదా అని ఈ వారం మామిడికాయ పులిహార చేయించాం. ఇంకా వైట్ రైస్లోకి వస్తే దోసకాయ పప్పు, మామిడికాయ క్యారెట్ తురుము పచ్చడి, దొండకాయ పకోడీ, అలాగే క్యాబేజీ 65. అంతేకాదండి, పెరుగు చట్నీ ఉంది, సాంబార్ ఉంది. మరి ఈ సాంబార్లోకి ఊరమిరపకాయలు, అప్పడాలు కూడా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా మజ్జిగ, దాంతోపాటు చల్లటి మంచినీళ్ళండి. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అవలేదు. ఈ భోజనాలు అవగానే 3 రకాల ఫ్రూట్స్, మనకి వేసవి చల్లదనాన్ని ఇచ్చే పుచ్చకాయ ముక్కలు, బొప్పాయి ముక్కలు, ద్రాక్షలు, ఇలా 3 రకాల ఫ్రూట్స్ని చివరి వరకు అందరికీ పంచడం జరిగింది. ఇదండి ప్రత్యేకంగా పెట్టిన పదార్థాల లిస్టు. మరి ఇదంతా నా ఒక్కదాని వల్ల అయిందనుకుంటున్నారా? అవలేదు. ఈ కార్యక్రమంలో నాకు చాలా మంది సహకరించారు. వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. జై సాయిరాం.